చేసేది మంచిదే అంటారా? చాలా మంచిది. 60,000 పత్తనా 50,000 పత్తనా అది ఎందుకు ఆడుతుందంటే రోజు కష్టపడుతూనే ఉన్నారు. రాత్రి తిని పడుకుంటారు. అవును. పొద్దుగాల చేస్తేనే లేకపోతే ఆయనే తీసుకపోయిన ఏం చేయలేం. 60,000 పత్తనానికి గ్యారెంటీ అట్లా. ఆయన వినాయకుడు ఉన్నాడు చాలా ఆయన స్కూల్ పోయి స్కూల్ పిల్లలు పెట్టి వచ్చిండు ఇంటికి కాలేజీ గడుపుకున్నాడు, అన్నం తిన్నాడు, భార్యకు ఛాయ్ తీసుకురావే అన్నాడు. వచ్చేవాళ్ళకి పాలు చనిపోయింది. చనిపోయాడు డ్రైవరే. అదే రోడ్డు మీద అయితే ఆయన ఆలోచించలేదు. అది ఏది ఎంతవరకు జరిగేది అంత జరుగుతుంది. మనం 60,000 50,000 అంత అయినా. సో ఏమంటున్నారంటే బాబాయ్, ఎన్ని సంవత్సరాలు బతుకుదాం అన్నది పక్కన పెడితే విషయం, మనం అనేది ఉన్నంతకాలం కష్టపడుతూనే ఉండాలి. దాని ఫలితం అనేది మనకు తెలియకుండానే వస్తుంది. అదే కదా. మీరు ఇంట్లో అందరూ బాగానే ఉన్నారా? మంచిగానే ఉంటున్నారు కదా? దేనికి ఇబ్బంది ఏం లోటు ఏం లేదు. ప్రస్తుతానికి దేవుడు ఇచ్చిన ఆరోగ్యంతో. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. మీరు ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా ట్రై చేయాలి, ముందుకు పోతుంటే దారి దొరుకుతూనే ఉంటుంది. అది థ్యాంక్ యూ. దారి దొరకదా అంటే నీకు నువ్వు ఏడున్నాలో కానీ ఉండు. అవును, మనం కరెక్టే. ఇంటికి వచ్చిన పని చేసుకుంటున్నా, సాయంత్రం వరకు భగవంతుడు తెచ్చాడు. రేపు మనం 5 పనులు చేయాలి. కాలు చేతులు ఆడుతున్నాయి మనం. చూడండి ఫ్రెండ్స్, బాబాయ్ అయితే చిన్న మరీ చిన్న షాపు. ఇది చూడండి, ఇలాంటివి గ్రీజు ఇలాంటివి చేస్తూ ఉంటాడు బాబాయ్. చిన్న ఆటో. ఈ ఆటో కూడా ఎలాగో చూడండి, మనిషి కూర్చోడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు చాలా గర్వంగా ఉంది ఈరోజు నాకు. ఇలాంటి వ్యక్తులను కూడా కలవడం మంచిది. సో బాబాయ్ లాంటాడు బాబాయ్ నువ్వు. ఇలాంటి వాళ్ళకి నేను ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాను. థ్యాంక్ యూ.